హలో గైస్, ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో. ఈ వెహికల్కి వచ్చేసి మనం వీల్ బేరింగ్ చేంజ్ చేస్తున్నాం. ఈ వీడియోలో మీకు వీల్ బేరింగ్ ఎట్లా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ 90 నెంబర్ వీల్ నట్స్ ఉంటాయి కదా, అవి అయితే లూజ్ చేసేసుకొని జాక్ లేపేసి జాక్ స్టాండ్ అయితే పెట్టండి వెహికల్ కింద. నెక్స్ట్ వచ్చేసి వీల్ నట్లో తీసేసి టైర్ అనేది తీసేసేయండి. డ్రమ్ మీద ఒక కవర్ ఉంటుంది, నేను ఆల్రెడీ తీసేసిన. దీనికి వచ్చేసి 30 నెంబర్ నట్ ఉంటుంది. ఈ 30 నెంబర్ నట్ అయితే లూజ్ చేసేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ ద బిట్ టామీ రాడ్ తోటి. కొద్దిగా టైట్ ఉంటుంది, ఒక పెద్ద లాంగ్ పైప్ వేసుకొని ఇదైతే లూజ్ చేసేసుకొని ఈ నట్ అనేది అయితే తీసేసేయండి. ఈ వెహికల్కి వచ్చేసి 30 నెంబర్, కొన్ని దానికి 22 వస్తాయి, కొన్ని దానికి 32 వస్తాయి, కొన్ని వెహికల్స్కి 36 వస్తాయి. సో ఆ నట్ అనేది తీసేసేయండి. నట్ వెనకాల వాచర్ కూడా ఉంటుంది, అది లోపడుకుంది. సో డ్రమ్తో పాటు లాగేద్దాం. చూడొచ్చు వాచర్ అనేది కూడా వచ్చేసింది. డ్రమ్ అయితే ఇట్లా బయటకు పుల్ చేసేసుకోండి, వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి రాకపోతే హ్యామర్తో ట్యాప్ చేయండి. ఈ డ్రమ్కున్న కోన వచ్చేసి లోపలనే ఇరుక్కుపోయింది. మ్యాక్సిమం టైం అట్లేం కాదు. సో ఈ కోన్ కూడా తీసేద్దాం. ఈ చెన్నై ఉంటుందిగా, చెన్నై హ్యామర్తో గ్యాప్లో ట్యాప్ చేసేస్తే ఈ మన బేరింగ్ కోన్ ఉంటుందిగా, ఇది అనేది బయటకు వచ్చేస్తుంది. ఇవి చాలా రేర్గా ఇరుక్కుపోతాయి. ఒకవేళ ఇరుక్కపోతే ఇట్లా అయితే తీసేసేయండి. మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటే స్క్రూ డ్రైవర్తో ట్యాప్ చేసి ఇది బయటకు వచ్చేస్తుంది. సో ఈ బేరింగ్ కోన్ అనేది బయటికి తీసేసిన తర్వాత మనమైతే కొత్త బేరింగ్ అయితే ప్రెస్ చేయించుకోవడానికి హైడ్రాలిక్ ప్రెస్ దగ్గరికి వెళ్దాం. ఇవి మీరు కూడా వేసుకోవచ్చు. మనం వేస్తే ఏంటంటే లైఫ్ రాదు, ప్రెస్ చేయించుకోండి, లాంగ్ రన్ చాలా ఉంటుంది. మనం వేస్తే ఏంటంటే బేరింగ్ జల్దీ ఖరాబ్ అయిపోతుంది. బేరింగ్ అనేది ఇట్లా ట్యాప్ చేసేసి మొత్తం బయటికి తీసేస్తారు. ప్రెస్ చేసేటప్పుడు అయితే మిషన్ మీద పెట్టి ప్రెస్ చేస్తారు. సో పాత బేరింగ్ అనేది అయితే తీసేసారు. దాని తర్వాత దీని సర్ఫేస్ క్లీన్ చేస్తారు వాళ్ళు. అని చూడొచ్చు, కొత్త బేరింగ్ అయితే పెట్టేసారు. మిషన్ మీద ప్రెస్ చేస్తారు. అని బేరింగ్ ప్రెస్ చేయించినాక తర్వాత మనకి బ్రేక్ లైనర్స్ ఉంటాయి కదా, ఇవైతే క్లీన్ చేసుకోండి. నేను అలాగే ఇది ఇప్పినా కాబట్టి గ్రీస్ అయితే చేస్తున్నాను. మీరు లైనర్స్ ఇప్పాల్సిన అవసరం ఏముండదు, డైరెక్ట్ బేరింగ్కి ఇప్పేసిన కాబట్టి పనిలో పని ఈ లైనర్లు కూడా క్లీన్ చేసేసిన నేను. ఈ లైనర్లు అయితే కూర్చోబెట్టుకోండి. బ్రేక్ లైన్స్ కూడా చాలా ఈజీ. దీనికి జస్ట్ లాక్స్ వస్తాయి. ఈ పిన్ ఉంటుంది, ఈ పిన్ పెట్టేసేసుకోవాలి వెనకాల నుంచి. అండ్ ఈ లాక్ ఉంటుంది, ఇది పెట్టేసి జస్ట్ స్క్రూ డ్రైవర్తో వచ్చేసి దాన్ని టర్న్ చేస్తే అయిపోతుంది. లైనర్ అనేది లాక్ అయిపోతుంది. చూడొచ్చు ఇట్లనే. మీకు ఇది ఇప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. మనకి కోన్ ఇరుక్కుపోయింది కాబట్టి నేను అదంతా తీసేసిన. సేమ్ ఈ సైడ్ కూడా దీనికి 2 లాక్స్ వస్తాయి అంతే. చూడొచ్చు, లైనర్స్ కూర్చోబెట్టడం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఏదైతే డ్రమ్ తీసామో అదైతే కూర్చోబెట్టేద్దాం. ఈ లైనర్స్ క్లీన్ తర్వాత నేనైతే శాండ్ పేపర్ కొడుతున్నాను. చూడొచ్చు కొత్త బేరింగ్. ఇది జస్ట్ లోపలికి ప్రెస్ చేస్తే సరిపోతుంది. గ్రీసీ ఆయిల్ ఏం అవసరం లేదు. అండ్ తర్వాత వాచర్ తీసాం కదా, వాచర్ అనేది పెట్టేసేయండి. అండ్ ఏదైతే నట్టు ఉందో అది కూడా పెట్టేసేసేయండి. నట్ అయితే పెట్టుకుని నట్ అయితే ఫుల్ టైట్ చేసేసుకోండి. ఈ నట్ ఫుల్ చేసిన టైట్ చేసిన తర్వాత ఈ నట్ అనేది లాక్ చేసేసుకోండి. లాక్ ఈ చెన్ని సూత్రతో చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ నేను ఒక క్యాప్ చెప్పాను కదా, అది ఇదే క్యాపు. చాలామంది దీన్ని సూత్రతో మధ్యలో కొడతారు, మధ్యలో కొట్టకండి. తర్వాత ఈ మన ఏమంటారు టైర్ తిరిగినప్పుడు సౌండ్ వస్తుంది. ఈ సైడ్కి ట్యాప్ చేసుకోండి. మధ్యలో సూత్రతో చాలామంది గట్టిగా కొడతారు, అది పోయి మళ్ళీ అన్నట్టు రాసుకుంటూ ఉంటుంది. అండ్ అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టైర్ ఎక్కించేసుకోండి. టైర్ ఎక్కించేసుకొని వీల్ నట్స్ అనేవి టైట్ చేసేసుకొని
జాక్ మీదకి అయితే కిందికి దింపండి వెహికల్. దింపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీల్ నట్స్ అనేవి ఫుల్ టైట్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.